కడపలోని కమలాపురం పుత్తా ఎస్టేట్ కార్యాలయంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న భూముల డాక్యుమెంట్లపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను నిజాయితీపరుని, నేనేమైనా తప్పు చేస్తే రాజీనామా చేస్తానని మీ టీవీల్లోనే ప్రకటించడం జరిగింది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే తయూబ్ కాలేజీలో ఏ విధంగా నువ్వు ప్రొహిబిటెడ్ ల్యాండ్ను రిజిస్టర్ చేయించుకొని ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ పేరుతో రిజిస్టర్ చేయించుకొని తర్వాత పెద్ద దస్తగిరి భార్య పేరుతో 9.5 ఎకరా, మీ భార్య పేరుతో 11 ఎకరాలు, ఇవన్నీ కూడా చేసింది వాస్తవమా కాదా? ఎందుకంటే మేము రికార్డ్స్తో సహా చూపిస్తున్నాం. అది కూడా ఈ దినాన్ని కూడా ల్యాండ్ ప్రొహిబిటెడ్ ల్యాండ్గా ఉంది. ఈ దినాన్ని కూడా చేయకూడదు. అప్పుడు చేసినప్పుడు మేము 22-23లో నరసింహారెడ్డి గారు మేము ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టాం హరిత హోటల్లో దీని విషయమై పెట్టి ఆ దినం ఎవరైతే రిజిస్టర్ ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేసి ఈ విధంగా నువ్వు చేస్తే నువ్వు ఇంటికి పోతావంటే ఆమె వెంటనే అవి క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. అయినా కూడా నువ్వు లోపల చేయించుకొని ఒక సొసైటీ, అసలు సొసైటీ ప్రాపర్టీ వేరే వాళ్ళకు అమ్మేదానికే రైట్ లేదు. అది ముస్లిం సొసైటీలో వాళ్ళు ఆ విధంగా బైలాస్ రాసుకుంటారు. మేము ఏమైనా ముస్లిమ్స్ ఉంటే వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి, కానీ ఇతరులకు మేము ఇచ్చేదానికి రైట్ లేదని చెప్పి వాళ్ళ సొసైటీలో బైలాస్ ఉన్నాయి. ఆ బైలాస్ ఉంటే నువ్వు ఇంత గతంలో వేరే అతను కొంటే వాళ్ళకు సొసైటీ వాళ్ళపై మీరు కొంటే మీ మీద కేసు పెడతామంటే నువ్వు అధికారం ఉందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నువ్వు రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. నువ్వు మీ భార్య మీ కొడుకు పేరుతో అప్పుడు అది క్యాన్సిలేషన్ చేయించి నరసింహారెడ్డి గారు మేము పోయి క్యాన్సిలేషన్ చేయించిన తర్వాత నువ్వు ఒక సొసైటీ పెట్టి బోగస్ సొసైటీ ఆ సొసైటీకి ట్రాన్స్ఫర్ చేయించినావు. ఆ సొసైటీలో ఎవరెవరు భాగాలు ఉన్నారంటే రవీంద్రనాథ్ గారి భార్య ఉంది, వాళ్ళ కుమారుడు ఉన్నాడు, పెద్ద దస్తగిరి ఉన్నాడు. అంటే పెద్ద దస్తగిరి నీకు పార్టనే కదా. తర్వాత నెల రోజుల లోపలనే ఆ ల్యాండ్ను వాళ్ళ పేరుతో పెద్ద దస్తగిరి భార్య పేరుతో మిగతా వాళ్ళ భార్య పేరుతో ఈ విధంగా రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. అంటే నువ్వు తప్పు చేసినావో ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? అయినా ముస్లిం సొసైటీని ఏ విధంగా నువ్వు రిజిస్టర్ చేయించుంటావని మేము అడుగుతున్నాం. మీరు చెప్పారు నిన్న నేను తప్పు చేసింటే వెంటనే రాజీనామా చేస్తానని. మేము ఒకటే కోరుతున్నాం, నువ్వు నిన్న చెప్పావు నేను తప్పు చేసింటే రాజీనామా కోరుతామని. మేము నీ రాజీనామా కోరుతున్నాము విత్ ప్రూఫ్తో సహా. నువ్వు తప్పు చేసినావు అని చెప్పి మేము ప్రూఫ్తో సహా చూపిస్తున్నాం. కాబట్టి నువ్వు ఎటువంటి దుర్మార్గం చేయకుండా నీకు దస్తగిరికి నీకు సంబంధం లేకపోతే నీ బినామీ దస్తగిరి, నీ సొసైటీలో ఆయన పేరుంది, నువ్వు అమ్మిన దాంట్లో వాళ్ళ భార్య పేరుంది, నీకు బినామీగా ఉండి నువ్వు మరలా ఏదో తప్పించుకొని మాటలు మాట్లాడాలంటే అది కుదరదు. నువ్వు తప్పు చేసినావు. 100% నీకు సంబంధం ఉండే దస్తగిరి ఈ దినం చంపడం జరిగింది అనే దాంట్లో నీ హ్యాండ్ కూడా ఉంది అనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎందుకంటే ఆయన నువ్వు పార్ట్నర్లుగా ఉన్నారు కాబట్టి, మీ ఇద్దరు పార్ట్నర్గా ఉన్నారు. వాళ్ళ భార్య పెట్టుతో రిజిస్టర్ చేయించినావు, ఆయన సొసైటీలో ఒక మెంబర్గా పెట్టుకున్నావు. కాబట్టి నీకు ప్రత్యక్ష హస్తం ఉంది. కాబట్టి నువ్వు నేను తప్పు చేస్తే రాజీనామా చేయాలంటే నువ్వు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆయన బినామీ పెట్టుకున్నాడు మదో రికార్డు. ఆయన బినామీ మళ్ళీ ఎట్లా చనిపోయాడు? ఎవరు చంపారు? ఇప్పుడు బినామీ పెట్టాం, వాళ్ళ భార్య పెట్టాం, 11 ఎకరాలు పెట్టాం. ఆమెను రాసిమంటే ఆమె పలకడంలే, వాళ్ళు దస్తగిరి పలకడం లేదు కాబట్టి మీరు చంపింటారనేది అనుమానం ప్రజలకు. లావాదేవీల్లో మీరు ఫెయిల్ అయినారని ప్రూఫ్ ఉన్నాయి కదా. నువ్వు దస్తగిరి పేరుతో పెట్టింది, దస్తగిరి పేరుతో సొసైటీలో పెట్టావు, దస్తగిరి భార్య పేరుతో ల్యాండ్ పెట్టావు 11 ఎకరాలు అదో ఉన్నాయి. ఎట్లా అమ్ముతా ఎట్లా కొంటారు? ఒక సొసైటీ ముస్లిం సొసైటీది కొనేదానికి లేదని హైకోర్టులో ఆర్డర్ ఉంది. అదేవిధంగా ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళే అది క్యాన్సిలేషన్ చేశారు.
చేసినప్పుడు అది ఇప్పుడు కూడా ఉంది ప్రొహిబిటెడ్ ఏరియా అని. ప్రొహిబిటెడ్ లిస్ట్ అని ఇప్పటికి ఇప్పుడు ఒక 5 నిమిషాల ముందు ప్రొహిబిటెడ్ రిజిస్టర్ అవుతుంది. ఇది ఎట్లా రిజిస్టర్ అయింది? దానికి ఎవరు బాధ్యులు? పివిఎన్ బాబు. ఇంకా చాలా ఎన్ని ఉన్నాయో వాళ్ళ ఎందుకంటే ఆయన ప్రతి దాంట్లో భాగస్తుడు, ఆయన ద్వారానే ఆయన చేసుకుంటున్నాడు కాబట్టి ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు మీడియా ద్వారా వచ్చిందే దాదాపు 145 డాక్యుమెంట్లు దస్తగిరి ఇంట్లో లభ్యమైన, అందులో 60 డాక్యుమెంట్లు రవిరెడ్డి వంశానికి సంబంధించినట్టు రిజిస్టర్ అయ్యింది. మీరు నేను పోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేస్తారా? ఎవరి పలుకుబడితో అయ్యింది ఇది. ఇమీడియట్గా ఆ డాక్యుమెంట్ మళ్ళీ విభజించి 4 డాక్యుమెంట్లుగా 1 నెల తిరక్క ముందే మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అందులో పెద్ద దస్తగిరి భార్య పేరుతో 9 ఎకరాలు ఉండాలి, ఇంకా 3 పేరుతో ఈ 4 డాక్యుమెంట్గా విభజించినారు. వీళ్ళు ఎవరైతే మా సొసైటీ సభ్యులని చెప్తా ఉన్నారో వాళ్ళంతా రవిరెడ్డి పెంచిన వాళ్ళ ముక్కలే, మా సభ్యులు కాదు. మా సభ్యులు మా సంస్థలకు కానీ వాళ్ళకు కానీ ఏం లేదు, దౌర్జన్యంగా వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళని చలామణి అవుతున్నారు. తయ్యబ్ సొసైటీకు ఆ అమ్మిన సభ్యులకు ఏం సంబంధం లేదు. మా సొసైటీ సభ్యులు మేమంతా కూడా దీన్ని ఆస్తిని కాపాడాలని ప్రయత్నం చేస్తూ ఉండేవాడు నిజమైన సభ్యుడు. అమ్మాయిలు అనుకునేవాడు సభ్యుడు అవుతాడా? కాలేజీ మూత వేసేసినారు, అడ్మిషన్స్ లేవు. మీ పలుకుబడి ఉపయోగించి ఎందుకు అడ్మిషన్స్ తేలిపోయినారు? గత 4-5 సంవత్సరాల నుంచి అడ్మిషన్స్ లేవు అక్కడ. దానికి మేము వీళ్ళకి బయటికి గెంటేసి నిజమైన కమిటీని స్థాపించుకోవాలనుకుంటామంటే వీళ్ళ దౌర్జన్యము. ఇప్పుడు వీళ్ళంతా చేస్తున్నారు. దీనికి ఇప్పుడు భయప్రాంతులై మా సభ్యులు కూడా దాని జోలికి పోవాలంటేనే భయపడుతున్నారు. మా వాళ్ళంతా సౌమ్యులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, సంఘ సేవకులు అటువంటి వాళ్ళు ఉంటారు ముస్లిం సంస్థల్లో. వాళ్ళేం ఫ్యాక్షనిస్టులు, వీళ్ళతో తలపడేంత శక్తి గల వాళ్ళు కాదు వాళ్ళు ముస్లిములు. ముఖ్యంగా మీరు ఎవరి ప్రోద్బలంతో వాళ్ళు అంత దౌర్జన్యం చేస్తున్నారు, ఎవరి ప్రోద్బలంతో ఈ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు? దీంట్లో పూర్తి హస్తం డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కు సంబంధించిన పివిఎన్ బాబుకు ఉంది. వాళ్ళ సబ్ రిజిస్ట్రార్ల ద్వారా వీళ్ళకు చక్కబెట్టి పెడతాన్నాడు. 5 ఏళ్ల నుంచి అతను ఇక్కడే మకాం పెట్టుకుని ఉన్నాడు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. వాళ్ళకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతాన్నాడు. ప్రభుత్వాలు మారినా అతను మారలేదు. దీనికి ప్రధాన కారణం రవిరెడ్డి వాళ్ళ పేరు మీద కన్స్ట్రక్షన్ కంపెనీని స్థాపించి 1 నెలలోనే రిజిస్టర్ పోతారు. అది రిఫ్యూజ్ అయింది 22లోనే. కోర్టు ఆర్డర్ ఉంది, ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది కాబట్టి అప్పుడు శ్యామల అనే సబ్ రిజిస్ట్రార్ పోతే ఆమె క్యాన్సిల్ కూడా చేసింది. మళ్ళీ సుందరేశన్ అనేవాడు 24 వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా, ఈ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ ద్వారా ఈ డాక్యుమెంట్ పాస్ చేసుకోవడం జరిగింది. ఇమీడియట్గా మళ్ళీ 1 నెలలోనే 4 డాక్యుమెంట్లు క్రియేట్ చేసినారు బినామీలు వాళ్ళంతా. మీరు కూడా ఇది విచారించుకోవచ్చు. ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఇప్పటికి 5 నిమిషాల ముందు కూడా వస్తూ ఉంది. ఈ డాక్యుమెంట్లు ఎట్టయినాయి మీరు కూడా మీ ఫోన్ల ద్వారా ఏపీ రిజిస్టర్ అయిన దాని పోర్టల్లో పోయి ఈ సర్వే నెంబర్ కొట్టి చూస్తే మీరు కూడా చూసుకోవచ్చు. అట్లాంటప్పుడు ఆ పెద్ద మనిషి చెప్తాడు, ఛాలెంజ్ విసురుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు మమ్మల్ని, మీ మీదికి సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటాను అనేది దొంగే బెదిరించినట్టుంది పరిస్థితి. అది ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడు, రాజీనామా చేస్తాను, రాజకీయ సన్యాసం చేస్తాను. రాజకీయ సన్యాసం అంత అవసరం లేదు. మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి ఈ డాక్యుమెంట్ అయిన తర్వాత కలెక్టర్ గారికి సిఐడి ఎంక్వైరీ అడిగాను. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రాసినారు కూడా, దీని మీద డాక్యుమెంట్ మీద చర్యలు తీసుకోండి అని. సిఐడి ఎంక్వైరీ కూడా కలెక్టర్ గారికి అడిగినా, నువ్వు కూడా నిజంగా నీకు ధైర్యం ఉంటే, నువ్వు ఏ తప్పు చేయలేదంటే నువ్వు కూడా మాతో పాటు సిఐడి ఎంక్వైరీ నువ్వు కూడా అడగు, డిమాండ్ చేయి. అది చేస్తే చాలు నీ నిజాయితీ నిరూపించుకోవచ్చు. సిఐడి ఎంక్వైరీ జరిగితే దాన్ని కఠినంగా ఏం నిజము, ఎవరు నిజం ఉంది, ఎవరికాడ వాస్తవం ఉంది, ఎవరికాడ అబద్ధం ఉంది, ఎవరు మోసగాళ్ళు అనేది తెలిసిపోతారు. నువ్వు ఇంత నిజాయితీ పరుడు అనేది నువ్వు కూడా కడిగిన ముత్యంలాగా బయటికి వస్తావు. అది కాకుండా ఊరికి చెప్పేసి నేను రాజకీయ సన్నాసం చేస్తాను, నీ గురించి వడగాల్సిన మాట్లాడితే పనికిరాదు. కాబట్టి ఇప్పటికైనా మీరు నిజాయితీగా నడుచుకోండి. మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, నాయకులు ఉన్నారు, ఒక పార్టీకి ప్రతినిధిగా పనిచేసినారు. కాబట్టి ముస్లింలకు అన్యాయం చేసి ముస్లిం సంస్థలను అనగదొక్కి ముస్లిం ఆస్తులను కాజేసి దాని మీద మీ కోటలు నిర్మించుకోవాలనే దురుద్దేశం మంచిది కాదని ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. పంతం చేసుకొని పోతుందని ఎప్పుడు చెప్పేవాడు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయన గౌరవ శాసనసభ్యుడిగా కొనసాగి ఉన్నారు. ఏదైతే చట్ట ప్రకారము రిజిస్టర్ చేర్చుకోకూడదు అనేదాన్ని రవిరెడ్డి కుటుంబ సభ్యులు రిజిస్టర్ చేసుకున్నారంటే చట్టసభలకు పోయిన వ్యక్తి ఇటువంటి చేర్చుకోవచ్చునా అని ప్రశ్నించే హక్కు ప్రతి మానవునికి, ప్రతి పౌరునికి ఉందా లేదా? ఎందుకంటే ఒక విలేకరి ఇప్పుడే అడిగినాడు, అయ్యా దాంట్లోనే నేను మా మిత్రుడు, నాకు కావాల్సినడు, నా
నా కార్యకర్త, ఆయన నేనెందుకు చంపుకుంటా అని. ఎవరు చంపినారు అనేది చట్టం తన పని తను చేసుకుంటూ వస్తుంది. కానీ ఈ సమస్యలన్నీ ఉన్నాయి. రాజకీయ పార్టీలో ఉన్నాం, మనం రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ చిన్నది వచ్చినా కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన మీద పడినటువంటి బురదను కడుక్కొని మళ్ళీ తెల్లసొక్క వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 10 సంవత్సరాలు గౌరవ శాసనసభ్యుడిగా కొనసాగిన వ్యక్తికి తెలియదా చట్టం? ఆయన 10 సంవత్సరాలు కమలాపురం శాసనసభ్యుడిగా 2 పర్యాయాలు గెలిచిన వ్యక్తి అసెంబ్లీకి 10 సంవత్సరాలు పోయినాడు. చట్టాలు తెలియకుండానే ఆయన ఎమ్మెల్యేగా కొనసాగి అసెంబ్లీలో ప్రస్తావించిన చరిత్ర ఏమైనా ఉందా? చట్టాలు అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి గౌరవంగా ఇప్పుడు మా హరన్న అన్నట్టు, ఆయన తయూబ్ సొసైటీ ఆయన అన్నట్టు కూడా ఆయన ఏమన్నాడు, మన వాళ్ళు ఏమని అడిగినారు ముందు, అయ్యా సిఐడి ఎంక్వైరీకి కోరుతాము అని అడిగినారు. మరి ఆయనకు నిజాయితీ ఉంటే సిఐడి ఎంక్వైరీకి నేను పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి ఇమ్మీడియట్లీ రైట్ సిఐడి ఎంక్వైరీకి నేను సిద్ధంగా ఉండాలి, నాకు సిఐడి ఎంక్వైరీ కావాలని ఆయన కోరుకోవడంలో తప్పలేదు. ఆ నిజాయితీ కూడా సిఐడి తర్వాత కూడా తెలుస్తుంది. సిఐడి ఎంక్వైరీ కోరుండాలి ఇప్పటికైనా. ఎందుకో కొంచెం మీరు అన్నట్టు మొత్తం లోకమంతా ఏమనుకుంటుందో దానికి ఆయన భయపడతాడు. సిఐడి ఎంక్వైరీ కోరుండాలి ఆయన. కాబట్టి చట్టం తెలియకోకుండా కొనింది కాదు, ఇది చట్టం తెలియకోకుండా కొనింది కాదు. వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏ సమస్య వచ్చినారో, ఒక నిజాయితీపరుడుగా ఉండేటువంటి బాలసామరెడ్డి డిఎస్పీగా ఉన్నాడు ఈరోజు కడపలో. ₹1 డబ్బు తీసుకోకుండా నిజాయితీగా ఆయన పనిచేసే చరిత్ర ఉంది. కాజీపేటలో ఎస్ఐగా ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఆయన గురించి బాగా తెలుసు. చాలా నిజాయితీపరుడు. ప్రజలకు మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు ఈ విషయం. కాబట్టి నిజాయితీపరుడు, ఉలికిన పడాల్సిన పనిలే. అది నిజంగా ఏం జరిగింటే అదే బయటకు వస్తుంది. ఏంద్రా అంటే 100కి 100 మంది ఏం చెప్తారు, అయ్యా ఇది ఈ లావాదేవీలు ఉన్నాయి, పాపం దస్తగిరి వాళ్ళని ఇరుకొని సచ్చినాడని చెప్తారు, వేరే చెప్పాలి. దాని గురించి అందరూ అడుగుతున్నారు. అది విషయం. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా రవిరెడ్డి నిజాయితీని శంకించాల్సిన అవసరం మాకు లేకుండా, కానీ ఆయనకు కోరుకొని సిఐడిని కోరుకొని సిఐడి వేసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఆయన కోరుకోవాలి. నేను ఎలక్షన్లో పోటీనే చేయనట్టు ఇటు పెట్టి మాట్లాడు. సరే పోటీ చేసినాం, రాజకీయం ఒక పారిగా ఉంటే 2 మాటలు అబద్ధాలు చెప్పి 4 ఓట్లు కావాలనుకుంటున్నాను. కానీ ఆర్ఓబిని చేత కాలేదనుకో ఈరోజు నేను చేస్తాను, దాంట్లో ఇబ్బంది లేదు. అంటే సవాలు తీసినది రోజు నీకు అలవాటు కాకూడదు. ఏ దాంట్లో సవాలు ఇసురాలా, ఏ దాంట్లో ఇసురకూడదు అనేది కూడా ఆర్ఓబి దాన్ని సవాలు ఇచ్చినావు, దానికైతే వేరు. ఇది మటర్ కేసు అయ్యా. ఇది నీకు నోటీసు పంపుతానని మొన్న ప్రెస్ మీట్ పెట్టి హరిప్రసాద్ అనే కూడా నోటీసు పంపించినటువంటి చరిత్ర తప్పులే. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు 10 లక్షలు కట్టాలా, ₹1 కోటి కట్టాలా, 10 కోట్లు కట్టాలని ఒక నోటీసు పంపించినావు, లైవ్ నోటీసు పంపించినావు. లైవ్ నోటీసు పంపుతానే కాదు కదా, సిఐడికి ఎంక్వైరీకి అడగండి. మీరు సిఐడి ఎంక్వైరీ అడిగి ఏదైనా తప్పుల్ని లేవని నిరూపించుకుంటే చాలా సంతోషం. మన కడప జిల్లాకి చరిత్ర ఉండదు, నాయకులందరూ గొప్పవాళ్ళని మనం కూడా చెప్పుకుంటాం రేపు పొద్దున. కాబట్టి ఇటువంటి మంచి కాదు. తెలిసి కూడా చట్టం తెలిసి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మేయర్గా పనిచేసినటువంటి వ్యక్తి, జెడ్పీటీసీలో జిల్లా పరిషత్గా గెలిచి జెడ్పీటీసీ పోయిన వ్యక్తివి. మరి చట్టం గురించి మీకు తెలియదా? మీ కుటుంబ సభ్యులు చేసుకుంటారంటే మీకు తెలియకుండానే జరిగిందా? అది కూడా చెప్పండి. నా కుటుంబ సభ్యులు నాకు తెలియకుండా రిజిస్టర్ చేసుకున్నారు, లేకపోతే నేను తెలియక నాకేం తెలియదు కాబట్టి నేను రిజిస్టర్ చేసుకున్నాను, మీరు చెప్పండి అన్నమాట. ఇది కరెక్టే కదా. కాబట్టి ఎవడైనా కానీ, ఏ సొసైటీలోనైనా కానీ మనం వేలు పెట్టేటప్పుడు ఆ సొసైటీకి సంబంధించినటువంటి బైలా ఏం చెప్తాంది, ఆ బైలాను అనుసరించి మనం పోవాలనేది తెలిసి ఉండాలి అందరూ. మరి నీకు తెలియదంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం.